is Sarchandra and you are watching YouTube channel Solve Math with Sir. Trigonometry chapter complete అయింది. దీని తర్వాత మనం చెప్పుకోబోయేటువంటి చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ. సో ట్రిగోనోమెట్రీ యొక్క అప్లికేషన్స్ డైలీ లైఫ్లో ఎలా ఉంటాయి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మనకి తెలుసు ప్రపంచంలో అతి ఎత్తైనటువంటి శిఖరం, సో హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మౌంట్ ఎవరెస్ట్. ఎంత? 8,848 ఆర్ నియర్లీ 8,850 మీటర్స్. అయితే దీని ఎత్తుని ఎలా కొలిచారు? సో టేప్ సాయంతో మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కుతూ కొలవడం అనేటువంటిది కుదరని పని. ఒకవేళ అలా ఎక్కినా దాని వెర్టికల్ హైట్ మనకి రాదు. మరి మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ని ఎలా ఖచ్చితంగా కొలవడం జరిగింది? సో దీనికోసం ఉపయోగించినటువంటి పరికరం పేరే థియోడోలైట్. సో థియోడోలైట్ అనేటువంటి ఈ పరికరంతో మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఎత్తును కొలవడం జరిగింది ఖచ్చితంగా. సో ఎలాగో చూద్దాం మనం. సో ఈ థియోడోలైట్ ఏ ఫార్ములా మీద పనిచేస్తుందంటే, అంటే ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుందంటే, అది ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ మీద ఆధారపడి పనిచేస్తుంది. సో ఈ థియోడోలైట్ యూజ్ చేసి ఏం చేశారంటే, వీళ్ళు కొంత డిస్టెన్స్ నుంచి ఆ మౌంట్ ఎవరెస్ట్ యొక్క పీక్ని అబ్జర్వ్ చేశారు, కొన్ని కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి. అప్పుడు ఎంత యాంగిల్లో ఆ పీక్ కనబడింది అనేటువంటి విషయాన్ని నోట్ చేసుకున్నారు. అలాగే ఆ పర్వతం దగ్గర నుంచి, లేకపోతే ఆ ఎవరెస్ట్ ఏదైతే పీక్ ఉందో అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో వాళ్ళు అనే విషయం నోట్ చేసుకున్నారు. సో డిస్టెన్స్ నోట్ చేసుకోవడం ఈజీ హైట్ నోట్ చేసుకోవడం కన్నా. కాబట్టి వాళ్ళు రెండు విషయాలు నోట్ చేశారు. ఒకటి డిస్టెన్స్, రెండు దాని పీక్ ఎంత యాంగిల్లో ఉన్న విషయాన్ని. అయితే ఒక ప్లేస్ నుంచి చేసినప్పుడు ఖచ్చితత్వం రాదు కాబట్టి సుమారు ఒక 6 ప్లేసెస్లోంచి 6 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ మెజర్మెంట్ని మళ్ళీ కొలిచారు. సో దీన్ని బేస్ చేసుకుని ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ని బేస్ చేసుకుని మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ని 6 వాల్యూస్ తీసుకుని వాటన్నిటి యొక్క యావరేజ్ని మనం నిర్ణయించినట్టయితే 8,850 మీటర్స్ అప్రాక్సిమేట్లీ ఫ్రమ్ ద సీ లెవెల్. సో ఇది మౌంట్ ఎవరెస్ట్ యొక్క శిఖరాన్ని ఎలా కొలిచారంటే ఈ విధంగా కొలిచారనమాట. సో ఇదే థియోడోలైట్ ప్రస్తుతం మనం ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. అయితే దీని యొక్క రూపం మారి ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని చాలా చోట్ల చూస్తుంటారు, రోడ్స్ వేసేటప్పుడు లేకపోతే బిల్డింగ్స్ కట్టేటప్పుడు. సో ఇంజనీర్స్ వీటిని యూజ్ చేస్తుంటారు. సో దీన్ని ఉపయోగించి హైట్స్, డిస్టెన్సెస్ వీటి మెజర్మెంట్స్ ఖచ్చితంగా ఉండేట్టుగా వాళ్ళు మెజర్ చేస్తారు. సో ఆ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీలో మనం 10th క్లాస్లో నేర్చుకోబోయేటువంటి విషయాలు ఏంటంటే హైట్ అండ్ డిస్టెన్సెస్, హౌ టు మెజర్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ యూజింగ్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. సో ఇది నేర్చుకోబోయే ముందర మనం రెండు విషయాలు ముందుగా ఆ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలి. సో ఆ 2 కాన్సెప్ట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటో చూద్దాం మనం. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ నేర్చుకునే ముందర ఏదైనా ఒక వస్తువుని, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాతో సమానమైనటువంటి ఎత్తునటువంటి ఒక వస్తువుని చూడడానికి నేను నా హెడ్, నా తలని, నా కళ్ళని పైకి ఎత్తవలసిన పని లేదు, కిందకి దించవలసిన పని లేదు. సో స్టడీగా పెట్టి నేను స్ట్రైట్ లైన్లో చూస్తే నాకు సమానమైనటువంటి ఎత్తునటువంటి వస్తువులను చూడగలుగుతాను. సో ఎప్పుడైతే ఈ లైన్ స్ట్రైట్ లైన్ ఇది ఎలా ఉంటుందంటే, ఇది ఎర్త్కి ప్యారల్గా ఉంటుంది. సో ఎర్త్కి ప్యారల్గా ఉండే లైన్ మనం హారిజాంటల్ లైన్ పిలుస్తాం. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఒక బాయ్ ఉన్నాడు. వీడేం చేస్తున్నాడంటే, ఇక్కడ ఒక ట్రీ మీద ఉన్నటువంటి 2 వస్తువులు చూస్తున్నాడు వీడు. సో ఒకటి అది ఈ చెట్టు మీద ఉన్నటువంటి ఒక పక్షి, అలాగే రెండవది ఈ చెట్టు కింద ఉన్నటువంటి ఒక పాము. ఈ రెండింటిని ఇతను చూసేటప్పుడు తప్పనిసరిగా ఇందులో పాము ఎలా ఉంటుందంటే ఇతని కన్నా ఎత్తులో ఉంటుంది, ఎందుకంటే చెట్టు మీద ఉంది కాబట్టి. అలాగే పాము ఇది ఇతని కన్నా కింద ఉంటుంది. సో ఈ రెండింటిని చూసేటప్పుడు ఇతని లైన్ ఆఫ్ సైట్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. అంటే ఒక వస్తువుని చూసేటువంటి డైరెక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. సో మీకు ముందే చెప్పాను, సమానమైనటువంటి ఎత్తు ఉన్నటువంటి వస్తువుని చూడడానికి మనం పైకి కానీ కిందకి కానీ చూడవలసిన అవసరం లేదు. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే హారిజాంటల్ అని పిలుద్దాం. సో ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తానంటే చెట్టు మీద ఉన్నటువంటి పావురాన్ని చూస్తున్నాడు.
సో చెట్టు మీద ఉన్న పావురం చూడడానికి ఇతను తన కళ్ళని కానీ తన తలని కానీ పైకెత్తి ఈ హారిజాంటల్ లైన్ తోటి కొంత యాంగిల్ చేయాలి. సో ఈ యాంగిల్ ఏదైతే ఉందో అంటే హారిజాంటల్ లైన్కి ఈ తనకన్నా ఎత్తైన వస్తువును చూడడానికి ఏదైతే లైన్ ఆఫ్ సైట్ ఉంటుందో ఇది హారిజాంటల్ లైన్ కన్నా పైన ఉన్నప్పుడు ఈ రెండు మధ్య ఉండేటువంటి యాంగిల్నే మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సింపుల్గా చెప్పాలంటే మనకన్నా ఎత్తైన వస్తువును చూసినప్పుడు హారిజాంటల్ లైన్ తోటి మన లైన్ ఆఫ్ సైట్ ఫామ్ చేసే యాంగిల్నే మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పిలుస్తాం. సో దీనికి ఆపోజిట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి కింద ఉన్నటువంటి ఈ స్నేక్ పాము చూస్తున్నాడు. సో తనకంట కింద ఉన్నటువంటి వస్తువుని చూస్తున్నాడు కాబట్టి ఇతను హారిజాంటల్ లైన్ తోటి కింద దిశలో సో ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్ అతను లైన్ ఆఫ్ సైట్ ఫామ్ చేస్తాడు. సో ఈ లైన్ ఆఫ్ సైట్కి ఈ హారిజాంటల్ లైన్కి మధ్యలో ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. దీన్నే మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే మనకన్నా తక్కువ ఎత్తు ఉన్నటువంటి వస్తువుని చూడడానికి మనం హారిజాంటల్ లైన్తో ఫామ్ చేసేటువంటి యాంగిలే మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుతుంది అన్నమాట. సో ఈ రెండు విషయాలు మీకు అర్థమైనా అనుకుంటున్నాను. నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్స్ చేసేటప్పుడు మనకు ఒక రైట్ యాంగిల్ అవసరం తప్పనిసరిగా. సో ఆ రైట్ యాంగిల్లో మనకి ఒక యాంగిల్ తెలియాలి, ఒక సైడ్ తెలియాలి. ఒక యాంగిల్ ఒక సైడ్ ఎప్పుడైతే తెలిసాయో మనం మిగిలిన టూ సైడ్స్ని మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్ యూజ్ చేసి కనుక్కోవచ్చు. అదే సమయంలో మరి ఎలా మనం ప్రొసీడ్ అవ్వాలి, ఒక యాంగిల్ ఒక సైడ్ తెలిస్తే ఎలా ప్రొసీడ్ అవ్వాలి. సో ఒక సైడ్ తెలిసింది కాబట్టి దాన్ని నోన్ సైడ్ అనుకున్నాం మనం. అలాగే మనం ఏదైతే కనుక్కోవాలో దాన్ని మనం రిక్వైర్డ్ సైడ్ అనుకున్నాం. సో నోన్ సైడ్ రిక్వైర్డ్ సైడ్ ఈ టూ సైడ్స్ మనకి ఏదైతే యాంగిల్ ఇవ్వడం జరిగిందో సో గివెన్ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు దట్ యాంగిల్ ఈ టూ సైడ్స్ ఏమవుతాయి అంటే ఆపోజిట్ సైడా, ఎడ్జసెంట్ సైడా, హైపోటెన్యూస్ సైడ్. సో ఈ విషయాల్ని మనం గమనించినట్టయితే వాటికి తగినటువంటి ట్రిగనామెట్రిక్ రేషియోస్ని తీసుకున్నట్టయితే మనకి ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దీనికోసం మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఒకసారి ట్రిగనామెట్రిక్ రేషియోస్ సంబంధించి కొన్ని స్పెసిఫిక్ యాంగిల్స్ సంబంధించినటువంటి రేషియోస్ని మనం చెప్పుకున్నాం. సో 0 degrees, 30, 45, 60 అండ్ 90. సో వీటికి సంబంధించినటువంటి సైన్, కాస్, టాన్ వాల్యూస్ని మళ్ళీ మీరు ఒకసారి రివైజ్ చేయండి. అవి మనకి ఈ చాప్టర్లో ఈ ఎక్సర్సైజ్లో మనకి ఉపయోగపడతాయి. సో ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం చూసే ముందర మనం ఒక వీడియో క్లిప్ చూద్దాం. ఓకే, చూసారు కదా, ఈ వీడియో క్లిప్కి మనం చెప్పుకోబోయేటువంటి ప్రాబ్లంకి ఒక సంబంధం ఉంది. అదేంటో ఒకసారి మనం ప్రాబ్లం చూస్తే తెలుస్తుంది. సో ఇది ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి సెకండ్ ప్రాబ్లం. So due to a storm, a tree was broken so that the top of the tree touches the ground at 30 degrees angle and the distance between the foot of the tree and the top of the tree and the ground is 6 meters. Then find the actual height of the tree before it was broken. అంటే ఈ డయాగ్రామ్లో లేదా మనం ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈ ట్రీ ఏదైతే మనకి విరిగిపోయిందో ఈ చెట్టు, ఆ చెట్టు డయాగ్రామ్ మనం ఒకసారి చూద్దాం. సో చూసినట్టయితే దీన్ని బట్టి మనకి తెలిసేది ఏంటంటే విరగక ముందు చెట్టు యొక్క హైట్ ఏబి, దట్ మీన్స్ ఏబి ఈజ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఇట్ వాజ్ బ్రోకెన్. కానీ విరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏబి అనే హైట్ కాస్త ఏమైంది, ఏసీ అండ్ సిడిగా మారింది. ఎందుకంటే సి దగ్గర ఇది బ్రేక్ అయింది, సి దగ్గర విరిగిపోయింది, అది 2 parts అయింది. సో అవేంటంటే మీకు కట్టుకుని కనబడుతుంది ఏసీ ఒకటి, సిడి ఒకటి. కాబట్టి ఇప్పుడు బ్రోకెన్ పార్ట్ అలాగే రిమైనింగ్ పార్ట్, బ్రోకెన్ పార్ట్, రిమైనింగ్ పార్ట్ అలాగే గ్రౌండ్ మూడు కలిసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయి. అలా ఫామ్ చేసినప్పుడు ఈ టాప్ ఆఫ్ ద ట్రీ గ్రౌండ్తో చేసే యాంగిల్ 30 degrees యాంగిల్, అలాగే ఈ ఫుట్ ఆఫ్ ద ట్రీకి అలాగే టాప్ ఆఫ్ ద ట్రీకి మధ్య ఉన్న డిస్టెన్స్ 6 meters. అయితే ఈ ట్రీ మొత్తం హైట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి ప్రాబ్లంలో. సో ఎప్పుడైతే మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు కనిపించిందో మీకు హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఏంటంటే మనకి ఇచ్చినటువంటి యాంగిల్ అయితే చూడండి, ఈ యాంగిల్కి మనకి 2 sides మనకి రేషియో కావాలి. ఆ 2 sides ఏంటంటే అందులో ఒకటి నోన్ సైడ్ ఉండాలి, అంటే మనకి ఇచ్చినటువంటి సైడ్ ఉండాలి, ఇంకొకటి మనం కనుక్కోవలసినటువంటి సైడ్ ఉండాలి. సో ఈ ప్రాబ్లం చూసినట్టయితే మనకి 2 sides మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే బ్రోకెన్ పార్ట్ ఒకటి, రిమైనింగ్ పార్ట్ ఒకటి. కాబట్టి ఈ 2 sides మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి తెలిసిన సైడ్ మాత్రం కింద ఉంది, అది 6 meters.
సో ఈ యాంగిల్కి ఈ 6 మీటర్స్ అనే సైడ్ ఏమవుతుంది, ఈ యాంగిల్కి మనం కనుక్కోవాల్సినటువంటి 2 పార్ట్స్లో మనం ఫస్ట్ ఏదో ఒక పార్ట్ తీసుకుందాం. అది మనం ఏసీ అనుకుందాం ఫస్ట్. సో ఈ 30 డిగ్రీస్ యాంగిల్కి ఏసీ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ ఏడీ ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఆపోజిట్ సైడ్కి అడ్జసెంట్ సైడ్కి ఉన్న రేషియో ఈజ్ tan. కాబట్టి tan ఆఫ్ దిస్ యాంగిల్ అంటే tan 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు, మనకి చూడండి tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఈజ్ ఏసీ అండ్ అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఏడీ. కాబట్టి tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏడీ. ఓకే, ఇప్పుడు ఏసీ అంటే ఎంత చూద్దాం మనం. సో ఏసీ అంటే మనకు అందులో తెలియదు, అది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ట్రీ. కాబట్టి tan 30 ఈజ్ ఈక్వల్ టు tan 30 వాల్యూ 1/√3. కాబట్టి 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏసీ వాల్యూ తెలీదు, న్యూమరేటర్ ఏసీ వేసుకుందాం, బై ఏడీ వాల్యూ 6 తెలుసు మనకి. కాబట్టి ఏసీ బై 6 అవుతుంది అన్నమాట. సో ఏసీ కావాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఏసీ న్యూమరేటర్లో ఉంచి 6 డినామినేటర్లో ఉన్నటువంటి 6ని మనం 1/√3 వైపు తీసుకుందాం. సో అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి అది డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటు సైడ్ వస్తే మనకి మల్టిప్లై చేస్తుంది. కాబట్టి 6 × 1 6/√3 అవుతుంది. దీన్ని మనం కొద్దిగా సింప్లిఫై చేద్దాం. 6ని మనం 2 × 3 అని రాద్దాం. సో 2 × 3/√3 అవుతుంది. ఇప్పుడు √3 3లో √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే √3 × √3 ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి √3 3లో √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఏసీ వాల్యూ 2 × √3 2√3 అవుతుంది, 2√3 మీటర్స్. ఓకే, అంటే ఏసీ అంటే రిమైనింగ్ పార్ట్ వచ్చింది. ఇంకా మనకు కావాల్సింది బ్రోకెన్ పార్ట్, హైట్ ఆఫ్ ద బ్రోకెన్ పార్ట్, దట్ ఈజ్ నథింగ్ బట్ సిడి. అంటే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ అవుతుంది అది. కాబట్టి హైపోటెన్యూస్కి అలాగే మనకి తెలిసిన సైడ్ 6 మీటర్స్ ఏంటది అడ్జసెంట్ సైడ్కి, అడ్జసెంట్కి హైపోటెన్యూస్కి ఉన్నటువంటి రేషియో కాస్. కాబట్టి ఈసారి మనం కాస్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఏది ఏడి బై హైపోటెన్యూస్ ఈజ్ సిడి. కాబట్టి ఏడి బై సిడి. ఇప్పుడు ఏడి వాల్యూ 6 అండ్ సిడి వాల్యూ వీ డోంట్ నో, మనకు తెలియదు. కాబట్టి కాస్ 30 డిగ్రీస్ ఈజ్ √3/2. కాబట్టి √3/2 ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుందంటే 6/CD అవుతుంది. సో సిడి కావాలి మనకి. సో సిడిని ఇటు సైడ్ తీసుకొద్దాము, అలాగే ఇటు సైడ్ ఉన్నటువంటి ఈ న్యూమరేటర్ డినామినేటర్ని ఆర్హెచ్ఎస్ సైడ్కి తీసుకువెళ్దాం మనం. అప్పుడు ఏమవుతాయంటే న్యూమరేటర్ డినామినేటర్గా చేంజ్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్గా చేంజ్ అవుతుంది. అంటే √3/2 కాస్త అటువైపు వెళ్ళేసరికి ఏమవుతుందంటే 2/√3 అవుతుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి సిడి ఈజ్ ఈక్వల్ టు 6 × 2/√3. సో మళ్ళీ మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. 6ని వన్స్ అగైన్ 2 × 3 అని రాద్దాం. మళ్ళీ సేమ్ ఇందాక ప్రీవియస్ మన క్యాల్కులేషన్ చేసినట్టుగానే √3 3లో √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి 2 × 2 4√3. కాబట్టి సిడి ఈజ్ ఈక్వల్ టు 4√3. దట్ మీన్స్ హైట్ ఆఫ్ ద బ్రోకెన్ పార్ట్ ఈజ్ 4√3 మీటర్స్. మనకి ఈ ప్రాబ్లం అడిగినటువంటిది హైట్ ఆఫ్ ద టోటల్ ట్రీ బిఫోర్ ఇట్ వాస్ బ్రోకెన్. సో వెరక్క ముందు ఆ మొత్తం చెట్టు యొక్క ఎత్తు ఎంత. కాబట్టి హైట్ ఆఫ్ ద ట్రీ ఆర్ యాక్చువల్ హైట్ ఆఫ్ ద ట్రీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ రిమైనింగ్ పార్ట్ అండ్ సిడి బ్రోకెన్ పార్ట్, ఏసీ ప్లస్ సిడి. దట్ మీన్స్ 2√3 ప్లస్ 4√3. సో 2 + 4 6 అవుతుంది, 6√3 మీటర్స్ అవుతుంది. ఓకే, సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం పెడదాం మనం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే అది ఎక్సైజ్ ఉన్నటువంటి 4th ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం ఉన్నటువంటి స్పెషల్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి యాంగిల్ ఇవ్వలేదు, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఏంటో ప్రాబ్లం అండి, ముందు ప్రాబ్లం చూస్తే మనకు అర్థమవుతుంది. సో ప్రాబ్లంలో మనకి 15 మీటర్స్ హైట్ ఉన్నటువంటి ఒక పోల్ ఉంది. అది గ్రౌండ్ మీద 5√3 మీటర్స్ లెంత్ ఉన్నటువంటి షాడోని ఫామ్ చేస్తుంది. అయితే సన్ రేస్ ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో ఉన్నాయి, ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే మనకి 2 సైడ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ డయాగ్రామ్ చూద్దాం మనం. ఈ డయాగ్రామ్లో మనకి ఏబీ ఈజ్ ద హైట్ ఆఫ్ ద పోల్, అలాగే ఏసీ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద షాడో. ఇందులో మనకి రెండు తెలుసు, ఏబీ ఈజ్ 15 మీటర్స్ అండ్ ఏసీ ఈజ్ 5√3 మీటర్స్. మనకి ఇచ్చేటువంటి సైడ్స్ చూసినట్టయితే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనకి సి దగ్గర ఉంటుంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సి దగ్గర ఉన్నట్టయితే ఇప్పుడు సికి మనకి 2 సైడ్స్ ఏమవుతాయి, ఒకటేమో ఆపోజిట్ సైడ్ అవుతుంది, రెండోది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. కాబట్టి వన్స్ అగైన్ ఆపోజిట్ బై అడ్జసెంట్ ఈజ్ tan. కాబట్టి tan సి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏబీ బై అడ్జసెంట్ సైడ్ ఏసీ అవుతుంది. ఓకే,
కాబట్టి ఇందులో మనకి ఏబీ వాల్యూ ఎంత అంటే 15/AC వాల్యూ 5√3. 15 మళ్ళీ 5/3 అని రాద్దాం. ఎందుకో మనం ప్రీవియస్ ప్రాబ్లంలో చేసాం మనం. సో 5/3 చేసినప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్నటువంటి √3 3లో √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 5/3 అని రాసినప్పుడు ఏమవుతుందంటే 5 క్యాన్సిల్ అవుతుంది, √3 3లో √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి tan c √3 అవుతుంది. మీరు ఒకసారి ట్రిగనామెట్రిక్ టేబుల్ మీరు గుర్తుంచుకున్నట్టయితే √3 is tan 60 degrees. కాబట్టి tan c tan 60 degrees అవుతుంది. సో 2 ట్రిగనామెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూస్ ఈక్వల్ అయినట్టయితే వాటి యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి c 60 degrees అవుతుంది. అంటే గ్రౌండ్ నుంచి సన్ రేస్ 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో ఉన్నాయన్నమాట. సో ఇది ప్రాబ్లమ్ సొల్యూషన్. కాబట్టి ఒక యాంగిల్ ఒక సైడ్ ఇస్తే మిగిలిన 2 సైడ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే 2 సైడ్స్ ఇచ్చినట్టయితే అందులో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇంట్రెస్టింగ్గా సింపుల్గా ఉన్నాయి కదా ఈ ప్రాబ్లమ్స్. కాబట్టి మీరేం చేస్తారంటే ఇందులోటువంటి మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. అలాగే ఎక్సైజ్ ఉన్నటువంటి ఇంకొన్ని ఇంపార్టెంట్ సమ్స్ మనం నెక్స్ట్ వీడియో నేర్చుకుందాం. సో టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.